అంబేద్కర్ కార్మికుల ఐక్యత, గ్రీన్ అంబేద్కర్ కార్మికుల ఐక్యత. 6 నెలలు జీతాలు పెట్టి అందరికీ పెయిడ్ అని ప్రకటన చేసినారు. కానీ రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో జీతాలు పడలేదు. అంటే ఈ అధికార యంత్రాంగం కార్మిక వర్గానికి పనిచేస్తా ఉందా, లేకపోతే ఎవరికన్నా రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారా అని ఈ సందర్భంగా అడగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, మీరు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను నడు రోడ్లు వేస్తే మాత్రం మీకు తగిన శాస్తి రాబోయే ఎన్నికల్లో జరుపుతా ఉన్నాం. రాత్రి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసినారు. ఏమని హౌస్ ట్యాక్స్ 5% పెంచుతున్నామని. విలేకరులు అడిగితే ఏంటికయ్యా ట్యాక్స్ పెంచుతున్నామంటే పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు మేము జీతాలు ఇవ్వాలి, అందువల్ల హౌస్ ట్యాక్స్ పొందుతామని రాత్రి న్యూస్ ప్రకటన చేయడం ఈ ప్రభుత్వం యొక్క ఎన్నికల్లో వచ్చే దగ్గర ఒత్తిడికి కార్మికులు మభ్య పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఏఐటీసీపీని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు మీరు వెంటనే మాకు జీతాలు ఒక్కొక్క సుమారు 25 నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయి. ఈ జీతాలు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేచే పరిస్థితి లేదు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడతారు, సంబంధించిన అధికారులతో మాట్లాడతారు, మీరు ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి. మాకు జీతం ఇచ్చి హామీ ఇచ్చేంత వరకు, మాకు జీతాలు పడేంత వరకు మేము ఇక్కడ కార్యక్రమాన్ని ఏఐటీసీ నాయకత్వంలో ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. నాకైతే 35 నెలలుగా జీతం రాలేదు. మేము పని చేయాలా? ఎందుకు మీరు తప్పులు తింటా ఉన్నారు? పని చేయలేదని మాత్రం పని చేయలేదని అరుస్తారు. డబ్బులు అడిగితే నిలిచిపోయింది అంటారు. డబ్బులు మాత్రం అడగకుండా పనులు మాత్రం చేస్తా ఉండాలా? మాకెందుకు తలరాత? మాకెందుకు చంపుకుంటా ఉన్నారు? ఆ జీతం మేము వేయాలా అడిగేదానికి నెలకాడికి పోవాలా, దీపో దగ్గరికి పోవాలా, దీపో దగ్గర అందుకే పోవాలా? ఆడికి పోయి వచ్చినా కూడా మన సర్పంచ్ గారు పోయి ఆడిపోతే మీకేం జీతం పెట్టేది, ఎందుకు అని వాళ్ళు అంటారు. ఇదంతా చేసుకునేది పని చేసినప్పుడు అది తెలియదా వాళ్ళకి? పని చేసినప్పుడు బాగా ఇయ్యద్దా? ఎందుకు మమ్మల్ని ఇట్లా వెంబడి తింటా ఉన్నారు? మాకు జీతాలు కానీ జీతాలు కానీ ఇకపోతే మేము చంచేంత వరకు ఈయనే ఉంటాం. జీతం వచ్చే వరకు ఈయనే పోరాడతాము. మేము ఈయనే ఉంటాము.